ఇంకెరోజు అయితే 14వ తేదీ మే నెల 2024 మంగళవారం. ఇంకెరోజు మనం మంగళ మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే దిగుమతి అనేది వచ్చి మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. దిగుమతి మొన్నటితో పోల్చుకున్నాడైతే ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా వీటని తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియోని లైక్ చేయకుండా చూస్తుంటే వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ విషయానికి వస్తే అంగళ్ళ మార్కెట్లో కేవలం 7 మండీలు మాత్రమే ఉంటాయి. ప్రస్తుతానికి ఇప్పటి వరకు అంటే 3 గంటల 8 నిమిషాల వరకు వచ్చిన స్టాక్ ప్రకారం దిగుమతులు చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి సమయం వచ్చేసి 3 గంటల 8 నిమిషాలు అయితే అవుతుందండి. దిగుమతుల గురించి మాట్లాడుకున్నట్టయితే ప్రస్తుతానికి అయితే దిగుమతి అయితే ఏమాత్రం అయితే తగ్గటం లేదు. ఈవెన్ ఆల్మోస్ట్ లో వచ్చిన మనీలన్నిటికీ సేమ్ మొన్నోషంట్లో వచ్చింది. మరి అంత అతి భారీ స్థాయిలో రాలేదు కానీ దిగుమతులు అయితే తగ్గటం లేదు, ఇదైతే వాస్తవం. ఈవెన్ మదనపల్లి మార్కెట్ కి అయితే ఏ విధంగా వచ్చి సేమ్ అదే స్థాయిలో ప్రజెంట్ అంగళ్ళ మార్కెట్ కూడా దిగుమతులు అయితే వస్తూ ఉన్నాయండి. ఇప్పుడిప్పుడే ఇంకా వచ్చే బండ్లు కూడా చాలా వరకు ఉన్నాయి, ఇంకా వెయిటింగ్ లిస్ట్ లో కూడా దింపుతా ఉన్నారు. సో మొత్తం యావరేజ్ గా కౌంట్ చేయలేం అంటే చెప్పలేం కాబట్టి ఉద్దేశంతో నేను మదనపల్లి మార్కెట్ అయితే పదే చెప్తాను. దిగుమతి అయితే ఏమాత్రం అయితే ప్రస్తుతానికి అయితే తగ్గటం లేదు. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయండి. ఒక్కొక్కసారి వేలం పాటలు 3 గంటల 50 నిమిషాలకు ప్రారంభమవుతుంది, ఒక్కొక్కసారి 3:55 4 గంటలకి అయితే ప్రారంభమవుతూ ఉంటుంది. దిగుమతులు అయితే ఏమాత్రం అయితే ప్రస్తుతానికి అయితే తగ్గలేదు. కొన్ని మండీలకి స్వల్పంగా తగ్గినా కూడా మిగతా మండీలన్నిటికీ సేమ్ మొన్న దిగుమతులు అయితే వచ్చాయి. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయని.